హలో ఎవరివన్. యాక్చువల్గా ఈరోజు అయితే రియల్మీ 15 Pro అయితే అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటి, అలాగే ఇది బడ్జెట్లో మనకి అవైలబుల్గా ఉందా లేదా అనేది, దీని ఫీచర్స్ ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను, ఎందుకంటే బడ్జెట్ బ్లాగింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కావచ్చు, మంచి ఫోటో రావాలనుకున్న వాళ్ళు లేదా మంచి వీడియోస్ రావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు. చూస్తే నేను రియల్మీ 15 Pro అనమాట ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, కాకపోతే మీకు ఈ ఫీచర్స్ ఏముంటాయి ఏంటి మొత్తం చూపించాలి. అలాగే బాక్స్తో మనకి బాక్స్ లోపల ఏమేమి వస్తున్నాయి, అడాప్టర్ వస్తుందో, చార్జర్ కేబుల్ వస్తున్నాయా, ప్రతిదీ తెలుసుకుందాం. సో ఇదన్నమాట ఫ్లిప్కార్ట్ బాక్స్. సో నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను కాబట్టి సో మీరు చూపిస్తాను ఒకసారి చూడండి ప్రతిదీ కూడా. సో కమింగ్ టు దిస్ రియల్మీ 15 Pro. సో ఇది మార్కెట్లో అయితే మనకి అవైలబుల్గానే ఉంది ప్రజెంట్. సో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉంది ఏంటి, మనం అమెజాన్లో పర్చేస్ చేయాలా, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలా అన్నీ తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ మనం ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ గురించి అలాగే మొత్తం ప్రతిదీ చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి మొబైల్. ఆల్రెడీ నా దగ్గర రియల్మీ 12 Pro Plus ఉంది, ఇది ఒకసారి రియల్మీ 15 Pro. సో ఈ రెండు కూడా మంచి 4K మొబైల్సే. సో ఈ రెండింటికి మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్సే. సో ఈ రెండు కూడా నేను కంపేర్ చేసి పక్క పక్కన వీడియోస్లో నేను ఏది బాగా క్వాలిటీ వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇది మొబైల్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశానని చెప్పాను కదా, మొబైల్ చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే మొబైల్ పక్కన పెడదాం. మొబైల్ పక్కన పెడితే మనకైతే ఇలాగా ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ అనమాట, ఇది పౌచ్ లాగా వస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుంది. సో కమింగ్ టు దిస్, ఇది ఒక కేబుల్. మనకి కేబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే కొన్ని మొబైల్స్ అయితే కేబుల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో చూసుకుంటే కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అడాప్టర్, 80 watts అడాప్టర్ అనమాట, సూపర్ ఛార్జ్. సో ఇవే, ఇంతకుమించి ఏమి ఉండవు మనకి. ఇంకా పిన్ ఇజెక్టర్, సిమ్ ఇజెక్టర్, పిన్. సో మనకి ఇవి గైడ్ లైన్స్. సో ఇవి అనమాట, ఇంతకుమించి ఈ బాక్స్లో మనకి ఏమి ఉండదు. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ మనం మొబైల్ గురించి చూద్దాం. మొబైల్ ఎలా ఉంది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. మొబైల్ వచ్చేసరి చాలా ప్రీమియం ఉందన్నమాట మనకి. ఇది గ్లాసీ ఫినిష్, బ్యాక్ ప్లాస్టికే కానీ గ్లాసీ ఫినిష్ వచ్చింది. సో కెమెరాస్ ఇవి. సో ఇవందరూ మనకు తెలిసిందే. సో మనకి MOLED కర్వ్డ్ డిస్ప్లే అలా వచ్చిందనమాట. సో చూస్తే అయితే మన ఛానల్ ఇప్పటివరకు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్స్ అనేది మంచిగా ఆల్ ఇండియా ట్రిప్స్ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా, మంచి వ్లాగ్స్ మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి చూస్తే రియల్మీ 15 Pro అనమాట, రియల్మీ 15 Pro. నేను తీసుకున్న మొబైల్ వచ్చేసరికి 8/256 GB అనమాట, 8GB ర్యామ్, 256GB ఎంటర్. సో ప్రాసెసర్ వచ్చేసరికి 7 Gen 4, మంచి ఫాస్ట్ అండ్ అలాగే కొంచెం హీట్ జనరేషన్ కూడా తగ్గించే ప్రాసెసర్ ఇది. సో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ అని చెప్పేసి, ప్లస్ మనకి 10GB ఎక్స్టెన్షన్ ఉంటుంది. మనకు వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ కూడా 50 MP. ఈ రెండు కూడా మనకి 4K అడ్వాన్స్డ్ అనమాట. సో ఇంకా మనం AI ఫీచర్స్తో మనం ఎడిటింగ్ కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ చూస్తే మనకి బాక్స్లో వచ్చింది కదా, ఇక్కడ చూడండి కార్నర్లో AI అని చెప్పేసి ఆ ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో తీసుకొచ్చారు. మెయిన్గా ఈ ఫోన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మంచి ప్రాసెసర్, అలాగే మంచి 4K ఫ్రంట్. మనకి సెల్ఫీ కెమెరా కూడా, ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి 4K అనమాట. మనకి ఈ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ ఉన్న 4K మొబైల్ అనేది, ఫ్రంట్ 4K అనేది చాలా కష్టం అయిపోద్ది అనమాట. సో యాక్చువల్గా దీన్ని రిలీజ్ ప్రైస్ వచ్చేసరికి 37 to 38,000 అలా రిలీజ్ చేశారు. ఇప్పుడున్న ఆఫర్ ప్రకారం అయితే నాకు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే నాకు 30,000కి అయితే వచ్చిందనమాట, రియల్మీ 15 Pro. సో దీని తర్వాత రియల్మీ 16 Pro వచ్చింది, 16 వచ్చింది, 16 Pro Plus కూడా వచ్చింది. సో వీటి ప్రైస్ వచ్చేసరికి 16 Pro Plus వచ్చేసరికి నియర్లీ 50,000 ప్లస్ ఉందన్నమాట. సో
కంపేర్ టు దట్ మనకి మంచి ప్రాసెసర్తో, మంచి కెమెరాతో, మంచి బిల్డ్ క్వాలిటీతో మనకైతే చూడడానికి ప్రీమియం లుక్తో ఈ మొబైల్ వస్తుంది. సో ఎవరైనా బ్లాగింగ్ కోసం మంచి 4K ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ కూడా మంచి 4K ఫోన్, మంచి ప్రాసెసర్లో, హీట్ లేకుండా, మంచి బ్యాటరీ కూడా బ్యాకప్ ఒక నియర్లీ మనకి 1000 అంటే మనకి ఒకవేళ ప్రాపర్గా వాడుకున్న 6000 mAh అయితే మనకి యూజ్ అవుతుంది. సో అది కంపేర్ టు దిస్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మొబైల్ వచ్చేసరికి బ్లాగింగ్ కోసం కావాలనుకుంటే ఫ్రంట్ బ్యాక్ కెమెరా కోసం అయితే 4K ఉంటుంది కాబట్టి అది కూడా రెండు కూడా 60 FPS అనమాట. కెమెరా విషయానికి వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రంట్ కెమెరా కూడా బ్యాక్ కెమెరా కూడా రెండు కూడా 4Kలు 60 FPS వర్క్ చేస్తుంటాయి. చూడండి 30 FPS 60 FPS. సో ఈ FPSతో మనకి యూజ్ ఏంటంటే మనకి కెమెరాని కొంచెం స్టెబిలైజేషన్గా, అలాగే సో ఇంకొకటి ఏంటంటే మనకి HDR కూడా ప్రతిదీ కూడా ఇందులో 4K అయితే 60 FPS అయితే రికార్డ్ అవుతుంది. 60, 30 రెండు ఉన్నాయి. మనకు కావాల్సింది మనకి యూజ్ అయ్యేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో అయితే నేను నా దగ్గర ఉన్న వేరే మొబైల్ అంటే Realme 12 Pro Plus, అలాగే ఈ మొబైల్ అయినా Realme 15 Pro రెండు కూడా వీడియోస్ ఎలా వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ వీడియోస్ ఎలా వస్తుంది ఏంటనేది క్లియర్గా నేను ఒకసారి మీకు వీడియోస్ ఇక్కడ కంపేర్ చేసి రెండు కూడా పక్కన పెడతాను. సో దానివల్ల మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న ఫీచర్స్ అనేవి మీకు 4K ఎలా యూజ్ అవుతుంది అనేది వీడియో కూడా చూడవచ్చు. సో ఇప్పుడు మీరు చూసేది Realme 15 Pro ఫ్రంట్ కెమెరా అనమాట. మనకి ఫ్రంట్ కూడా 4K రికార్డింగ్ అవుతుంది. సో ఇది అండ్ అలాగే ఆడియో కూడా మనకి బిల్టిన్ మొబైల్లో ఉన్న మైక్, నేనైతే మైక్స్ యూజ్ చేయకుండా మైక్స్ అన్ని ఆఫ్లో పెట్టి ఆడియో కూడా బిల్టిన్ మొబైల్లో ఉన్న మైక్ యూజ్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీకు మైక్ క్వాలిటీ ఎలా ఉంది, 4K అనేది ఫ్రంట్ కెమెరా ఎలా వస్తుందని మీకు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి Realme 12 Pro Plus కెమెరా ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి మనకు 4K అయితే లేదు, ఇది ఓన్లీ HD మాత్రమే 1080. సో ఇదైతే ఎలా ఉంది, సో బ్యాక్ కెమెరా ఎలా ఉందో. అండ్ ఆడియో వచ్చేసరికి నేను మైక్స్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఈ మైక్ కూడా ఆఫ్ చేశాను నేను. అయితే ఇప్పుడు వచ్చే ఆడియో మొత్తం కూడా మనకి ఈ మొబైల్ బిల్టిన్ కెమెరా ఆడియోతోనే వస్తుంది. సో ఇది వచ్చి Realme 12 Pro Plus బ్యాక్ కెమెరాలో మనకి వస్తున్న క్వాలిటీ. సో ఇది మీరు చూస్తున్నట్టయితే Realme 15 Pro, ఇది బ్యాక్ కెమెరా అండ్ అలాగే 4K 30 FPS, నెక్స్ట్ వచ్చేసరికి 60 FPS కూడా ఒకసారి ప్లే చేస్తాం. Realme 12 Pro Plus అయితే మనకి 4K 60 FPS అయితే లేదు. ఇది వచ్చేసరికి Realme 15 Proలోనే 4K 60 FPSలో రికార్డు. ఆలిని ట్రిప్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ట్రిప్కి నేను ఎలా అనుకుంటున్నానంటే ప్లాన్ ఏంటంటే ఏ ప్లాన్స్ లేకుండా మీరు కామెంట్ సెక్షన్లో ఏదైనా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మీకు అనిపించింది, మీరు వెళ్ళాలనుకున్నది, మీరు ఇప్పటివరకు వెళ్ళలేంది ఏదైతే అనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసిన ప్లేస్కి నేను వెళ్ళి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. అయితే మీరు కామెంట్ చేస్తూ ఉండండి, నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.